చరణ్ గారు విన్నారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ వర్షన్స్ రెండేళ్ల పాలనకు సంబంధించి వారు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మీదే సమాధానం కావాలి. రెండేళ్ల గ్యారంటీపై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా స్పష్టంగా మా విజన్ డాక్యుమెంట్ ప్రజల ముందు ఉంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 8,402 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అదే కాకుండా 500 గ్యాస్ సిలిండర్ కు 700 కోట్ల రూపాయలు, ఉచిత విద్యుత్తుకు 3,438 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 21,426 కోట్ల రూపాయలు, రైతు రుణమాఫీ 20,616 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇళ్లకు 3,200 కోట్ల రూపాయలు, ఇండియన్ స్కూళ్లకు 15,600 కోట్ల రూపాయలు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి చీరలు కావచ్చు, విద్యుత్ లో వారి భాగస్వాములు కావచ్చు, అదేగా ఆర్టీసీలో మహిళలకు సంబంధించి ఆర్టీసీలో బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, అదే శిల్పారామంలో స్టాల్ కావచ్చు, నారాయణపేటలో పెట్రోల్ బంక్ కావచ్చు, ఒకటా రెండా మహిళలను కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఒక విజన్ డాక్యుమెంట్. అదే కాకుండా హైదరాబాద్ మీద మీరు ఎందుకు ఇంత ఫోకస్ పెడుతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది కదా. 63% జీడిపి కమ్స్ ఫ్రమ్ సిటీస్. అదే కాకుండా అందులో నగరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా 63% కాస్త 2030 నాటికి 73% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ మహానగరాన్ని అదే కాలుష్య రహిత నగరంగా, అదే కాకుండా ట్రాఫిక్ లేని నగరంగా రూపుదిద్దుకున్నట్టయితే ఖచ్చితంగా హైదరాబాద్ కు రకరకాల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ల మూలంగా 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి సీఓలంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ లో 20% మాత్రం ఉంది కాబట్టి, మెట్రో కలిపితే 30% మాత్రం అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా 70% అయితే తప్ప ఆ నగరం సుభిక్షంగా ఉండదు, ట్రాఫిక్ జామ్స్ నుంచి బయటపడమని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఎంఎంటీఎస్ ని, ఆర్టీసీ ని, మెట్రోని అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు అదే కాకుండా ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి దాదాపు 70 పైచీలకు తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా వీరనారి సాకల ఇళ్ల పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఫోర్త్ సిటీ నిర్మాణం జరుగుతా ఉంది. ఫోర్త్ సిటీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక అద్భుతమైన మహానగరంగా రూపాంతరం చెందబోతా ఉంది. అదే కాకుండా చాలా మాస్టర్ ప్లాన్ తోటి, అదే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలను కూడా అక్కడ పెట్టుబడులు రావడానికి సిద్ధంగా అయింది. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు జరిగినాయి. ఇంకా 1,00,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా మా విజన్ రాష్ట్ర ప్రభుత్వం విజన్ ప్రకటించబోతా ఉన్నాం. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో నగరాలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నగరాలతో పోటీ పడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతా ఉన్నాం. మా విజన్ ప్రకటించబోతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ఏం చేయబోతున్నాం చెప్పేసి నేను ముఖ్యమంత్రి రివ్యూ చేసి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఒక్కసారి రివ్యూ చేసిన ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిందా? ఎందుకు మాట్లాడేది? ఒక్క రోజు ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ మీద కానీ, ఈ రాష్ట్రంలో సమస్యల మీద కానీ ఏనాడన్నా మాట్లాడిన పరిస్థితి మనం చూసినావా? కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ ఉండే ఎవరన్నా కనీసం కలిసిన పాపాన అంటే చరణ్ గారు ఇక్కడ ప్రజాపాలన విజయోత్సవ సభ అంకురార్పణ అంటే మొదలు పెట్టినటువంటివి కాకుండా మీరు వచ్చిన తర్వాత ఏ పథకాలు అంటే ఉచిత బస్సు ఒకటి పక్కన పెడితే మిగతా వాటికి సంబంధించి పథకాలు కావచ్చు, పాలనకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే నిధులకు సంబంధించిన సమీకరణ కావచ్చు, సో వేటిలో మీరు పూర్తి చేశారు? మేడం ఉద్యోగాలు, ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించుడు, ప్రగతి భవన్లో ఆనాడికి ఎవరికి ప్రవేశం లేదు. అదే పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసుకుని మంగళవారం, శుక్రవారం ప్రజాభవన్ జరుగుతా ఉంది. ఇప్పటి వరకు 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఎక్కడ ఆంక్షలు, ఆనాడు V6, వెలుగు, ఏబిఎన్, TV9, ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసి ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఛానల్ బ్యాన్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకునే అవకాశం ఎవరికైనా కల్పించారు. అదే ఇప్పటికే అంటే ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుంటున్నారా? వాటిని మేడం మీరు మంగళవారం, శుక్రవారం ఒకసారి వెళ్ళండి. దానికి సంబంధించిన రిపోర్టు, యాన్యువల్ రిపోర్ట్ కూడా ప్రకటిస్తుంది రాష్ట్ర. అక్కడ యాన్యువల్ రిపోర్టు ఒక IAS ఉంటారు, 3-4 IAS లు, మా చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారి నేతృత్వంలో అక్కడ ప్రజాభాని ఇప్పటి కాదు 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఒక్క ఇల్లు కూడా 10 సంవత్సరాల కాలాలు ఇవ్వలే. 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతి నియోజకవర్గానికి ఇల్లు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సో అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు 24 ఏర్పాటు చేసిన, ఎందుకు ప్లానింగ్ తోటి ఉండాల్సిన నగరాలు ప్లానింగ్ లేకపోవడం మూలంగా అదే వాటర్ సమస్య కావచ్చు, రోడ్ సమస్య వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించి ఒక ములుగు తప్ప తెలంగాణ రాష్ట్రంలో 23 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా
మీరు 1200 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ కేటాయించుకొని టెంపులే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో డెవలప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా దేశంలో అత్యధిక తాపడం యాదాద్రి టెంపుల్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏంటంటే గుళ్ళ మీద జిఎస్టీ విధించింది వాళ్ళు ఎంతసేపు సనాతన ధర్మం హిందూ ధర్మం అంటారు. మేమే హిందులో పేటెంట్ చెప్తున్న భారతీయ జనతా పార్టీ 2017 తర్వాత జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ తలనీలాల మీద కొబ్బరికాయల మీద అదేవిధంగా అర్చనల మీద తర్వాత రూమ్ రేట్ల మీద కూడా జిఎస్టీ విధిస్తూ ఏకంగా ఈ మధ్య కాలంలో అయితే జిఎస్టీ కౌన్సిల్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, భద్రాద్రి అదే రాముల వారి కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, అదే కొండగట్ట అంజన కూడా నోటీసులు పంపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పేదానికి చేసేదానికి చాలా దూరం ఉంటది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 2040 వరకు $3 ట్రిలియన్, 2037 వరకు $1 ట్రిలియన్, $1,50,00,000 ఉద్యోగాల కల్పనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మూసిని పునరుజ్జీవ చేసుకునే ప్రయత్నాలు కావచ్చు, హైడ్రా తీసుకొచ్చి రాక్స్ లెగ్స్ కాపాడే ప్రయత్నం కావచ్చు, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైలింగ్ కావచ్చు, అదే కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబులింగ్ కావచ్చు, 14,000 కోట్ల రూపాయలతో 3 జోన్లుగా విభజించి మహానగరంలో 26 మున్సిపాలిటీ కావచ్చు, అదే కాకుండా ఎయిర్ కార్పొరేషన్ విలీనం చేసుడు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక విజన్ తోటి కోర్ అర్బన్ కావచ్చు, కోర్ అర్బన్ లో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండాలా, మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలా, అదే కాకుండా త్రిబుల్ వరకు ఏ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ తో ముందుకు పోతే నగరం సుభిక్షంగా ఉంటది, తెలంగాణ కాలుష్య రహితంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దాని తర్వాత రూరల్ ఏరియాలో ఎలాంటి ఇండస్ట్రీ తీసుకొస్తే రూరల్ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఒకటా రెండా మీట్లో చెప్పుకుంటూ పోతే 100 చెప్పగలుగుతాం. 200 హామీలు మేడం 417 హామీ ఇస్తే 200 హామీలు నెరవేర్చడం, ఖచ్చితంగా మిగతా హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా టైం ఉంది. అదే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మేము చర్చ చేయడానికి భారతీయ జనతా పార్టీ పథకాలు అమలు కాలేదు. ఎన్ని పథకాలు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా అమలు కాలేదు. కాబట్టి రండి అసెంబ్లీకి వస్తే చర్చ చేద్దాం అంటున్నాం మేము. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీ పాలన మా పాలన నరేంద్ర మోడీ గారి పాలన చెప్పేసి కలగన్నట్టున్నాడు రాత్రి. వాస్తవాలు మాట్లాడితే కళ అని చెప్తారు. ఏమంటున్నా మేడం, రైతులకు రుణమాఫీ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో నేనేమంటున్నా, నేను ఒకటే అడుగుతున్నా, నీ టైం అయిపోయింది. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. టైమ్ ఈజ్ అండర్స్టాండ్. ఆరోగ్యశ్రీ మీరు అబద్ధాలు చెప్పడానికి మా దగ్గర ఆధారాలు. వాట్ యు సేడ్ దట్ ఈస్ ఆల్ రాంగ్. మళ్ళీ మీ వాయిస్